సంవత్సరం పొడవునా సాగులో ఉండే కూరగాయ పచ్చిమిరప. వాణిజ్య సరళిలో ఎండుమిరపను ఖరీఫ్, రబీ కాలాల్లో నాటితే పచ్చిమిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటు వల్ల రైతులు ఎకరాకు 12 నుండి 20 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. పచ్చిమిరపలో అధిక దిగుబడికి తోడ్పడే యాజమాన్యం, చీడపీడల్ని అధిగమించేందుకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాణిజ్య పంటగా మిరప సాగుకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు. ఎండు మిరప కోసం అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే ఇటు కూరగాయగా పచ్చిమిర్చి కోసం రైతులు సంవత్సరం పొడవునా ఈ పంట పండిస్తున్నారు. ఎండుమిర్చి పంట 2 నుంచి 5 కోతల్లో పూర్తవుతూ ఉండగా పచ్చిమిర్చిలో 15 నుండి 20 కోతలు తీస్తున్నారు. పచ్చిమిర్చి రేటు బాగున్నప్పుడు కొంతమంది రైతులు మొదట వచ్చిన కాయలను మార్కెట్ చేసి మిగతా పంటను ఎండుమిరప కోసం వదులుతున్నారు. ఇది రైతుకు కొంత కలిసొచ్చే అంశం. పచ్చిమిరపలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక హైబ్రిడ్ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా దీని పంటకాలం 6 నుండి 7 నెలలు. అయితే డ్రిప్ ఏర్పాటు చేసి పాలిమల్చింగ్ ద్వారా సాగు చేసి మేలైన యాజమాన్యం పాటించినప్పుడు పంటకాలం 250 నుండి 280 రోజుల వరకు కొనసాగి రైతులు మంచి దిగుబడి సాధించే అవకాశం ఏర్పడుతోంది. పచ్చిమిర్చి పంటలో నాటిన 90 రోజుల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రతి వారం కాయకోతలు జరపాల్సి ఉంటుంది. దీనివల్ల పూత ఎక్కువ వచ్చి దిగుబడి పెరుగుతుంది. మొదటి 3 కోతల్లో ఎకరాకు 3 నుండి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా తర్వాత ప్రతి కోతలో 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. ప్రస్తుతం రైతులు ఎకరాకు 12 నుండి 18 టన్నుల పచ్చిమిర్చి దిగుబడి సాధిస్తున్నారు. పచ్చిమిర్చి మార్కెట్ రేట్లలో ఒడిదుడుకులు అధికంగా ఉన్నా కిలోకు సరాసరిన 20 రూపాయల ధర లభిస్తే రైతుకు ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. గత వేసవిలో రైతు స్థాయిలోనే కిలో 100 రూపాయలు పలకటం విశేషం. మంచి లాభాలను అందించే ఈ పంటలో కాయ కోతకు కూలీల అవసరం ఎక్కువ ఉంటుంది. కనుక చాలా మంది రైతులు శ్రమ చేయగలిగిన స్థాయిలో ఎకరం నుండి 3 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. పచ్చిమిర్చిలో రసం పీల్చు పురుగులు, వైరస్ తెగుళ్ల సమస్య అధికంగా ఉంటుంది. రైతులు సమయానుకూలంగా యాజమాన్యం చేపడితే ఆశించిన ఫలితాలు చేతికందుతాయని తెలియచేస్తున్నారు నల్గొండ జిల్లా నకిరేకల్ మండల ఉద్యాన అధికారి రావుల విద్యాసాగర్. పచ్చిమిర్చికి సంబంధించినటువంటి నారు నాటాలంటే మనము 35 రోజులకు సంబంధించిన తర్వాతనే మనం నారు నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే 35 రోజుల వయసు వచ్చినప్పుడు 8 నుంచి 10 ఆకులకు సంబంధించినటువంటి ఆకులు పచ్చిమిర్చికి సంబంధించినటువంటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు 45 రోజులు 50 రోజులకు సంబంధించినటువంటి టైంలో నారు నాటుదామనేటువంటి పరిస్థితుల్లో కొంచెం ఆలస్యమైనటువంటి నాట్లు కూడా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి టైంలో ఒక 50% ఆఫ్ ఫీల్డ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మామూలు సాధారణ పద్ధతుల్లో పీకల రూపంలో కావచ్చు, అదేవిధంగా డ్రిప్ రూపంలో కానీ పచ్చిమిర్చిని వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మధ్యలో అంతర కృషి అంటే గుంటుకతో కానీ గొర్రుతో కానీ మధ్యలో తోలడం అనేది తప్పనిసరిగా మధ్యలో మనం చేస్తూ ఉండాలి. వేరు వ్యవస్థలో మంచి ఎరువుల యాజమాన్యం సపోర్టింగ్ నుంచి మనకు సైడ్కున్నటువంటి వేరు వ్యవస్థ నుంచి మనకు అంది మొక్కకు సంబంధించినటువంటి ఎదుగుదల బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఎదుగుదల బాగా వస్తుందో పూత బాగా రావడానికి, కాయ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న వయసులోనే మనం పూత ఖాతకు ఎంకరేజ్ చేస్తే అది భవిష్యత్తులో మనకు నష్టం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, ఈల్డ్ తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 65 నుంచి 70 రోజులు వచ్చేంత వరకు పచ్చిమిర్చి యొక్క వయసు వచ్చేంత వరకు మీరు పూతకు ఆతకు రావడానికి సాహసం చేసేటువంటి పరిస్థితుల్లో చేయొద్దు. సమగ్ర పోషక యాజమాన్యం పచ్చిమిర్చి పంట ఆరోగ్యకరమైన పెరుగుదలకు ఊతంగా నిలుస్తుంది. సంప్రదాయ పద్ధతిలో పచ్చిమిర్చి నాటినప్పుడు ఎకరాకు 120 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్ ఎరువులు అవసరమవుతాయి. వీటిని నిర్దేశించిన విధంగా సమపాళ్లలో తోటకు అందించాలి. పచ్చిమిర్చిని పాలిమల్చింగ్ విధానంలో డ్రిప్ ద్వారా సాగు చేసినప్పుడు నీటిలో కరిగే ఎరువుల రూపంలో పోషకాలను రోజు విడిచి రోజు అందించవచ్చు. ఈ విధానంలో పంటకాలం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. అంతర కృషి విషయంలో అదేవిధంగా ఫర్టిగేషన్ విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తలు పాటించి మనం ఎరువులను వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్టిగేషన్ వేసుకున్నట్టయితే 319ల ఎరువు ఉంది, 1.5 నుంచి 2 కిలోల ఎరువు ఎకరానికి చొప్పున ఫర్టిగేషన్ ద్వారా డైరెక్ట్గా ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొద్ది మోతాదులో యూరియాకి సంబంధించినటువంటి ఎరువులను ఇస్తే ఇమీడియట్లీగా పచ్చిమిర్చికి సంబంధించింది ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి విపరీతమైనటువంటి నత్రజని తీసుకొనేసేసి విపరీతమైనటువంటి కొత్త
కొత్త ఇగురు వస్తుంది. ఎప్పుడైతే కొత్త ఇగురు వచ్చిందో కొత్తగా రసం పీల్చే పురుగులు, తెల్లదోమలు బాగా అట్రాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ మొక్కలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో మనకు బొబ్బర ముడత ఫర్దర్గా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చిమిర్చి సాగు చేసేటువంటి రైతులు ఎరువుల యాజమాన్యంలో తూచా తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు విపరీతమైనటువంటి యూరియాని వేయద్దు. అట్లానే మొత్తమే యూరియాని వేయకుండా వాడేసేస్తే మళ్ళకి సంబంధించినటువంటి గ్రోత్ అనేది ఉండదు. డ్రిప్ ఫిట్ చేసే అబ్బాయిలతోటే మీరు ఫర్టిగేషన్కి సంబంధించినటువంటి విధానం ఎట్లుంటుంది, ఫర్టిగేషన్లో వెంచూర్ ఎట్లుంటుంది, వెంచూరికి సంబంధించినటువంటి వాళ్ళను తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించి ఆ ప్రెజర్ గేజ్ను 1 to 1.5 మీటర్లో ప్రెజర్ను మనం కేటాయించినట్టయితే ఆ ఫర్టిగేషన్కి సంబంధించినటువంటి ఎరువులను కూడా మనం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్టిగేషన్ ఎరువులు ఈ పూత దశలో ఉన్నప్పుడు పూతకు సంబంధించినటువంటిది బాగా ఇంప్రూవ్ చేసేటువంటి 13-0-45 కావచ్చు, 0050 కావచ్చు. అదేవిధంగా కాయలు బాగా సైజులో రావడానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో వైట్ పొటాషినే కావచ్చు, 0050 కావచ్చు. అదేవిధంగా శాఖీయోత్పత్తి దశలో 1261-0 కావచ్చు, 319 కావచ్చు. ఇట్లా మనం ఇచ్చుకుంటూ మొక్కకు సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ పోవాలి. ఇక నీటి యాజమాన్యం, విపరీతమైనటువంటి నీళ్లు పెట్టేసేసి జాలు పట్టేసేస్తే వేరు వ్యవస్థ నీళ్లను పూర్తిగా స్థాయిలో తీసుకున్నట్టయితే మొక్క ఎదగడం అనేది చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీళ్ళు ఎక్కువ ఇవ్వద్దు. ఇవ్వాల్సిన మోతాదులోనే తక్కువ మోతాదులో ఒక మాదిరిగా, అంటే ఒక రోజుకు ఇసుక నేలలు అయితే 2 గంటలు, 1.5 నుంచి 2 గంటలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఎప్పుడు భారీగా మంచి ఖాతా సైజులో ఉన్నప్పుడు. చిన్న చిన్న మొక్కలు అయితే అర్ధ గంట నుంచి గంట సేపట్లో మనకు సరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతర కృషి చేసి అద్దంలాగా చూసుకున్నటువంటి మిరప సాగు అత్యధిక దిగుబడులను తీసుకునేటువంటి పరిస్థితి మార్కెట్లో ఉంటుంది. పచ్చిమిరప తోటలకు చీడపీడల బెడద ఎక్కువ. ప్రధానంగా రసం పీల్చు పురుగుల బెడద వల్ల తోటల్లో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆకుముడత తెగుళ్లను సకాలంలో అరికడితే వైరస్ను పూర్తిగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు ఉద్యాన అధికారి. ప్రధానంగా పై ముడత కింది ముడత వస్తుంది. పై ముడత వచ్చినప్పుడు కంపల్సరీ మొదటి దశలో ఎస్ఫేట్ అనే మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి, అదేవిధంగా మొదటి దశలోనే ఎస్టామిప్రైడ్ కానీ, ఇమిడాక్లోప్రిడ్ కాన్ఫిడర్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది, 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ. అదేవిధంగా మనకు ఫిప్రోనిల్ అనే మందు దొరుకుతుంది. ఇది పై ముడత కింది ముడత 2 ఉన్నప్పుడు, కొద్ది మోతాదులో నల్లి ఉన్నప్పుడు ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే కాకుండా డైఫెన్థ్యూరాన్ అనే పరిస్థితుల్లో పెగాసిస్ అనే పేరుతోటి మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. డైఫెన్థ్యూరాన్ పెగాసిస్ 1.5 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని ఈ పై ముడతకు సంబంధించింది. ఈ పై ముడత కింది ముడత ఉంటూ బాగా ఒక బొబ్బరి ముడతలాగా వచ్చినటువంటి పరిస్థితి ఉందనుకో, ఎంత దూరం అయితే వచ్చిందో ఆ మొగ్గకు సంబంధించినటువంటి కొమ్మను, చిగురును తుంచేసి పొలం బయట ఒక గుంతలో తీసి గుంతలకు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ఫర్దర్గా స్ప్రెడ్ అయినా దానికి సంబంధించి. కాబట్టి రసం పీల్చే పురుగుల వల్ల ఇది వస్తుందని చెప్పేసి తెలుసుకుంటామో, దాన్ని రాకుండా ముందే ఫిప్రోనిల్ కానీ, అదేవిధంగా స్పైనోసాడ్ ట్రేసర్ అనే పేరుతోటి మనకు స్ప్రింటర్ చార్జ్ అనే పేరుతోటి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అది ఒక 75 ml 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని మనం పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే విధంగా పచ్చిమిర్చికి సంబంధించినటువంటి కాయ తొలుచు పురుగు మనకు కనిపిస్తుంటుంది. అక్కడక్కడ కాయను కానీ కొమ్మను కానీ తినేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. దీనికోసం మనకు ప్రొఫినోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్న పనిచేస్తుంది. అదేవిధంగా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాముల లీటర్ నీటికి కానీ, క్లోరాంత్రినప్రోల్ కొరాజిన్కి సంబంధించినటువంటి మందు 60 ml 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని కాయతొలుచు పురుగుకు సంబంధించినటువంటి దాని నుంచి మనం కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మచ్చలకు సంబంధించినటువంటి పరిస్థితి కావచ్చు, అక్కడక్కడ చిన్న చిన్న మచ్చలు స్పాట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సెరకోస్పొరా లీప్ స్పాట్కి సంబంధించినటువంటిది కావచ్చు. అదేవిధంగా ఆకుమచ్చ తెగులు కావచ్చు. ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు ఒక కార్బనిజం 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకుంటే మనకు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం మిరపల యాజమాన్య పద్ధతులకు సంబంధించినటువంటి పరిస్థితిని మనం తెలుసుకుంటే అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది.